నర్సాపురం పట్టణంలోని సోమవారం సెయింట్ ఆన్స్ విద్యార్థులు కలకత్తాలోని మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారం హత్యకు నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఉపాధ్యాయులు ప్లకార్డులు చేతపట్టుకొని మిషన్ హైస్కూల్ నుండి పంజా సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. వీరి నిరసనకు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మద్దతు పలికారు. సెయింట్ ఆన్స్ అకాడమీ ఇన్ఛార్జ్ సమత మాట్లాడుతూ అత్యాచార ఘటనలు నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలన్నారు. ఇటువంటి ఘటనలు ఎక్కడా జరగకుండా ఉండాలంటే కొత్త చట్టాలు తీసుకువచ్చి శిక్షలు కఠినంగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సుభాషిణి, ఆశాలత, బ్లెస్సీ తదితరులు పాల్గొన్నారు. We have to give support from school. Sir, we have to give support from చేస్తున్నారు. చెప్పండి ఒక డాక్టర్కే, ఒక ట్రైనీ డాక్టర్కే సరైన భద్రత కల్పించలేనప్పుడు మరి విద్యార్థినులు వాళ్ళు ఎలాగ పై చదువులు చదవడానికి ధైర్యంగా వెళ్తారు? వాళ్ళకి భద్రత ఎక్కడా లేనప్పుడు మరి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ నడుపుతున్న వాళ్ళు కనీసం సీసీ కెమెరాస్ కూడా వాళ్ళ సెమినార్ హాల్స్లో కానీ లైబ్రరీస్లో కానీ కనీసం సీసీ కెమెరాస్ కూడా అరేంజ్ చేసుకోకుండా ఉండడం అనేది చాలా విచారకరమైన విషయం అండి. 36 గంటలు కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నటువంటి డాక్టర్స్కి కనీసం రెస్ట్ తీసుకోవడానికి ఒక ప్లేస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయలేదంటే అది చాలా విచారకరం. ఎందుకంటే ప్రాణాలు పోసేటువంటి డాక్టర్స్కే ప్రాణాలు రక్షించుకునేటువంటి అవకాశం లేకపోతే అది ఎంత విచారకరమైందండి. మన భారతదేశంలో స్త్రీలకి మరి యంత్రాంగం అవనివ్వండి, చట్టాలు అవనివ్వండి, మరి ఇన్స్టిట్యూట్స్ అందరూ కూడా మరి సరైనటువంటి చర్యలు లేకపోతే సరైనటువంటి భద్రత, సరైన సదుపాయాలు, సౌకర్యాలు మరి కల్పించలేనప్పుడు తల్లిదండ్రులు ఎలాగా వాళ్ళ పిల్లల్ని పై చదువులు చదివిస్తారు? మరి ఆడపిల్లల్ని చదివించాలంటున్నారు, మంచి పొజిషన్లో స్త్రీలు ఉండాలంటున్నారు. అలా చదివించాలని పేరెంట్స్ కూడా ఉంటుంది. కానీ ఇలాంటి అభద్రతతో కూడినటువంటి ఈ పరిస్థితుల మధ్యకి పిల్లల్ని పంపించాలంటే మరి తల్లిదండ్రులు కూడా భయపడతారు. మరి పోలీస్ యంత్రాంగం కూడా మరి వెంటనే రియాక్ట్ అవ్వాలి కదండి. వెంటనే రియాక్ట్ అయ్యి దానికి సంబంధించినటువంటి విషయాల్ని వెంటనే వాళ్ళు ప్రూవ్ చేయగలగాలి. అది కూడా చాలా డిలే చేశారు. మరి వచ్చినటువంటి రిపోర్ట్లో కూడా దారుణమైన విషయాలు వింటూ ఉన్నామండి. దారుణమైన విషయాలు, పాశవికమైన చర్య, ఒక అభాగ్యురాలైనటువంటి ఒక స్త్రీపై మరి విద్యార్థినిపై చేసినటువంటి ఆ పాశవిక దాడి మేము అసలు తట్టుకోలేకపోతున్నాము, తీవ్రంగా ఖండిస్తున్నాము, నిరసన వ్యక్తం చేస్తున్నాము. మరి
జరిగినటువంటి నిర్భయ కేసు విషయంలో అవనివ్వండి, విజయవాడలో జరిగినటువంటి ఆయేషా కేసు విషయం అవనివ్వండి, మరి ఇప్పుడు జరిగినటువంటి కోల్కతా ఇష్యూ అవనివ్వండి, ఎక్కడైనా సరే మరి సోషలిస్టులు కానీ ఎవరైనా చెప్తున్న విషయం ఏంటంటే వీటన్నిటికీ కారణం మద్యపానం మరియు ఫోన్ వీడియోస్ అంటున్నారు. మరి యూట్యూబ్ని కంట్రోల్ ఎందుకు చేయలేకపోతున్నారు? ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి పిల్లలు ఫోన్స్తో ఉంటున్నారు, మరి యవనస్తులు ఫోన్స్తో ఉంటున్నారు. మరి చాలామంది ఫోన్స్ను ఎక్కువ యూజ్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఫోన్ వీడియోస్ వాళ్ళని ఆ విధంగా ప్రేరేపించి భయంకరమైనటువంటి అత్యాచారాలకి కారణమవుతున్నప్పుడు వీటి మీద ఎందుకు మరి ఎవరు కూడా స్టాప్ చేయడానికి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఎందుకు అనుమతిస్తున్నారు? దీనికి ఏమైనా ఈ ఫోన్ వీడియోస్ రాకుండా ఉండడానికి ఏమైనా చర్యలు తీసుకోవచ్చు కదా? మరి యూట్యూబ్ స్టాప్ చేయొచ్చు కదా, కంట్రోల్ చేయొచ్చు కదా? మరి అలాంటిది చేయాలని మేము కోరుకుంటూ ఉన్నామండి. ఫోన్ వీడియోస్ రాకుండా ఉండడానికి, చూడకుండా ఉండడానికి మరి అవకాశాలు మరి లేకుండా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైనా సరే ఒక ఇన్స్టిట్యూట్లోకి ప్రవేశించేటప్పుడు పటిష్టమైన సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి. ఇన్సైడ్ వస్తున్న వాళ్ళు ఏమైనా డ్రింక్ చేసి వస్తున్నారా లేదా అనేది బ్రీదింగ్ ఎనలైజర్స్ పెట్టి వాళ్ళని చెక్ చేసి అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తున్నప్పుడు వాళ్ళని వెనక్కి పంపించేస్తే కూడా ఇలాంటి వాటిని మనం స్టాప్ చేయొచ్చు. మరి ఆపేయాలి అనేటువంటి ఇలాంటివి జరగకుండా చూడాలి అని అంటే చాలా 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 విషయాల్లో మనం కేర్ తీసుకోవచ్చు. కానీ ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు మనం దీని మీద తీవ్రంగా మనం ప్రతిస్పందిస్తున్నాం. మరి కొన్ని రోజులు పోయాక ప్రభుత్వాలు కామ్ అయిపోతున్నాయి, అందరూ కామ్ అయిపోతున్నారు, మనుషులు కామ్ అయిపోతున్నారు. మరలా ఇంకో సంఘటన పునరావృతం అవుతుంది, మరలా అందరూ వీధుల్లోకి వస్తున్నారు. ఇది మరలా రిపీటెడ్గా జరుగుతున్నటువంటి విషయాలే కానీ దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ ఉండడం లేదు. మరి ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి అత్యాచారాలు కానివ్వండి, దారుణమైన హత్యలు కానివ్వండి మరలా పునరావృతం కాకుండా ప్రభుత్వము, అదేవిధంగా యంత్రాంగము, రక్షణ యంత్రాంగం వీళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి కఠినమైన చర్యలు తీసుకోవాలని మరి మా సెయింట్ ఆన్స్ స్కూల్ తరఫున నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.